ప్రియమైన మరియ తల్లి భక్తులారా, మీ అందరికీ నా యొక్క ఆశీర్వాదములు. యాజ్ వి ఆర్ ఇన్ ద లాస్ట్ డే ఆఫ్ మరియన్ మంత్, లెట్ us రిఫ్లెక్ట్ ఆన్ 7 వండర్స్ ఆఫ్ మేరీ. మన ఆఖరి రోజులో ఈ మరియ తల్లిని గురించి ధ్యానం చేయుచుండగా ధ్యాన అంశముగా మరియ తల్లిని 7 అతిశయములు కూర్చు ఈరోజు మాట్లాడతాం. ఈ లోకంలో తల్లిని ప్రేమ చాలా విలువైనది, తల్లిని ప్రేమ చాలా ఉన్నతమైనది, తల్లిని ప్రేమ చాలా పవిత్రమైనది. అనగనగా ఒక ఊరిలో ఒక తల్లి మరియు వాళ్ళని ఏకైక కుమారుడు జీవించి ఉన్నారు. ఈ కుమారుడు 5వ తరగతి చదువుతుండగా ప్రతిరోజు బడికి వెళ్ళి బాగా చదివి వాళ్ళని ఒక తల్లిని మాట విని ఒక మంచి బిడ్డగా జీవించి ఉన్నారు. అలాగే బడి ఆయన వెంటనే ఇంటికి వచ్చి వాళ్ళని ఒక తల్లిని హత్తుకొని వాళ్ళకు ఒక ముద్దు పెట్టి తర్వాత పక్కన ఉన్న చెరువులో స్నానం చేయడానికి వెళ్ళారు. దీనిని చూసిన తల్లి ఎంతో ఆనందపడి ఎంతో సంతోషపడి తన యొక్క ఏకైక కుమారుని చూసి ఉప్పొంగారు. అలాగే కూడా వాళ్ళు వెంటిన తర్వాత ఈ మనసులో ఏదో బాధలు కలిగి వాళ్ళు వెనక పరిగెత్తి చేసి వెళ్ళారు. అందో అక్కడ భయంకరమైన విషయంలో జరిగింది. ఏమిటంటే వీని యొక్క కుమారుడు స్నానం చేయుచుండగా ఆ యొక్క చెరువులో ఉన్నటువంటి ఒక మొసలి వాళ్ళని కాలు పట్టుకొని వారిని చంపివేయడానికి సిద్ధముగా ఉన్నప్పుడు ఈ తల్లి పరిగెత్తి చేసి వెళ్ళి తన యొక్క ఏకైక కుమారుని హత్తుకొని విడువగా పోరాటం మొదలైంది. ఇది ఆకలికి మరియు ప్రేమకు మధ్యలో జరిగిన ఒక పెద్ద పోరాటం. ఈ పోరాటంలో ఆకలితో ఉన్న మొసలి విజయవంతముగా వస్తుందా, లేకపోయినా ప్రేమతో ఉన్నటువంటి ఈ తల్లి గెలుపు పొందుదా అని ఆలోచించుండగా ఆ చోటులో ఆ మార్గంలో వచ్చిన ఒక చేపలు పట్టుకొనిన వాడు ఈ యొక్క పోరాటములు చూసి ఆ బిడ్డను ఆ మొసలి నుంచి కాపాడారు. తర్వాత ఈ బిడ్డని ఎత్తుకొని ఆ తల్లి పరిగెత్తి చేసి పక్కన ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసినప్పుడు అక్కడ వచ్చిన రిపోర్టర్స్ ఆ బిడ్డను అడగగా ఎలా నీవు కాపాడపడియావు అని అడిగినప్పుడు నా తల్లిని ప్రేమ వలన ఆ మొసలి నుంచి నా తల్లి ఎంతో బాధలు కష్టాలు పడినా కూడా నన్ను కాపాడింది. అందువలన ఐ లవ్ మై మదర్ అని ఆ వ్యక్తి ఆ బిడ్డ తల్లిని ప్రేమని నిర్మించారు. అలాగే కూడా మన కథోలిక శ్రీ సభలో మన మరియ తల్లిని మీద ఉన్నటువంటి ప్రేమ అంత విలువైనది, ఉన్నతమైనది, పవిత్రమైనది. ఈ తల్లిని ప్రేమ కంటే ఎక్కువగా ఈ లోకంలో ఏమీ ఉండదు. అందువలన వీఆర్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ అపాన్ ద 7 వండర్స్ ఆఫ్ మేరీ. మేరీని ఒక 7 అతిశయముల గురించి మనం ధ్యానం చేయాలని ఆలోచిస్తున్నాం. మొదటి అతిశయములు మనం చూసినట్లయితే మేరీ అవర్ లేడీ ఆఫ్ ఇమాకులేట్ కన్సెప్షన్. అంటే మరియ తల్లి జన్మ పాపం లేకుండా ఉద్భవించిన తల్లి. ఈ యొక్క విషయమును మన యొక్క Pius IX in 1854 on December 8th he has proclaimed in the bull called Ineffabilis Deus. అంటే మరియ తల్లి జన్మ పాపం లేకుండా ఉద్భవించారని వాళ్ళని యొక్క డాక్మా ద్వారా ప్రకటన చేసి డిసెంబర్ 8వ తారీఖు మరియ తల్లిని ఒక జన్మదిన మహోత్సవమును మనం కొనియాడుచుంటున్నాం. రెండవది అతిశయముగా మనం చూసినట్లయితే మేరీ ఎవర్ వర్జిన్. వారిని యొక్క కన్యత్వం పోకొండుకొంట యేసు ప్రభువుని తన యొక్క గర్భములో మోసి ఉన్నారు. దీనిని మనం చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 3 నుంచి 4
4లో చెప్పినట్టు ఆ యొక్క మండుచున్న పొద మధ్యలో మోయెస ప్రవక్త యావే దేవుడు కనిపించారు. కానీ ఆ పొద మండుచుండగా కాలిపోవలేదు. అది మండిపోయినా కూడా అది కాలిపోవలేదు. ఎలా దేవుడు దానిలో కనిపించారో అలాగే కూడా మరియ తల్లి వారిని యొక్క కన్యత్వం పోకోకుండా యేసు ప్రభువుని ఈ లోకానికి తీసుకొచ్చారు. దట్స్ వై వి కాల్ మేరీ ద ఎవర్ వర్జిన్. మూడవది అతిశయముగా మనం చూసినట్లయితే మేరీ ద సెకండ్ ఈవ్, మరియ తల్లి రెండవ అవ్వ. ఎందుకంటే మొదటి అవ్వ దేవుణ్ణి ఒక మాటలు వినగా దారి తప్పి పాపము చేసి సావును ఈ లోకానికి తీసుకువచ్చి సైతాన్ని యొక్క రాజ్యములో భాగస్థులుగా అయిపోయారు. కానీ ఈ రెండో అవ్వ మరియ తల్లి దేవుని యొక్క మాటకి ఆవును అని చెప్పి దేవుని యొక్క సిద్ధమును దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి సహాయపడి ఈ లోకానికి రక్షణము తీసుకువచ్చి మన అందరిని కూడా యేసు ప్రభు వలన దేవుని యొక్క బిడ్డలుగా అంకితం చేశారు. అందువలన మొదటి పాపము నుంచి మనం పాపమునకు బానిసలుగా ఆయన మమ్మలను ఈ యొక్క మరియ తల్లి ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా మమ్మల్ని అంకితం చేశారు. నాలుగవది అతిశయముగా మనం చూసినట్లయితే మరియ తల్లి ఈజ్ ద గాడ్స్ టాబర్నకల్, which means in the covenant, in the Old Testament we see, in the tabernacle of the covenant we see 10 ఆజ్ఞలు, ఆరోన్ యొక్క కర్ర, మన్నా అనబడిన ఈ 3 విషయములు ఇశ్రాయేల్ ప్రజలు ప్రతి చోటుకు ఎక్కడ వెళ్ళినా, వారి యుద్ధముకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా దానిని తీసుకొని వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదంపై, దేవుని యొక్క మార్గముపై దేవుడు చెప్పిన విధముగా వాళ్ళు నడిచి వారికి కావలసిన అన్ని విధానములు దేవుడు సహాయపడి ఉన్నారు. అందువలన అది వాళ్ళని యొక్క జీవితము, వాళ్ళని యొక్క ప్రాణము, వాళ్ళని యొక్క జీవితంలో దాని మీద వాళ్ళు గౌరవించు ఆరాధన చేశారు. అలాగే కూడా మరియ తల్లి యేసు ప్రభువును తన యొక్క గర్భంలో మోయడానికి ఆవును అనబడిన చెప్పిన మాట ద్వారా దేవుని యొక్క ప్రణాళికను సిద్ధమును నెరవేర్చడానికి సహాయపడి ఉన్నారు. అందువలన మరియ తల్లి ఈజ్ ద గాడ్స్ టాబర్నకల్ అంటున్నాం. ఐదవది అతిశయముగా మనం చూసినట్లయితే హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్, ద లార్డ్ ఈస్ విత్ యూ, బ్లెస్డ్ ఆర్ యూ అమంగ్ విమెన్ అంటున్నాం. అంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 28 వచనంలో చూసినట్లయితే అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని చెప్పిన ఆ గబ్రియల్ దూతని ఒక మాట విని యేసు దేవుణ్ణి యావే దేవుణ్ణి యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి దారిని చూపించిన మన మరియ తల్లి మన అందరినీ రక్షణ కొరకు ఆవును అన్న మాట ద్వారా స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు అని చెప్పిన ఎలిజబెతమ్మని మాట ద్వారా స్త్రీల అందరికీ ఒక ఉదాహరణమైన ఒక వ్యక్తిగా ఉన్న మన మరియ తల్లిని మనం గౌరవిస్తాం, వణకం తెలియపరుస్తాం. అందువలన ఈ మరియ తల్లి మనకు ఎన్నో విధాన అతిశయములు, అద్భుత కార్యములు మనకు చేస్తున్నారు. కానీ 6వ అద్భుత కార్యం చూసినట్లయితే మదర్ మేరీ ఇస్ ద మదర్ ఆఫ్ సారోస్. మరియ తల్లి వ్యాకులములు అంటే మొదటి వ్యాకులంగా మనం చూసినట్లయితే ఆ యొక్క గబ్రియల్ దూత చెప్పిన వెంటనే వీళ్ళు ఎంతో బాధపడి ఎలా ఇట్లు జరుగుతాయి, నేను కన్ని అని చెప్పిన వెంటనే దేవుని యొక్క ఆత్మ మీపై ఆవరించను, సర్వశక్తుని యొక్క శక్తి వలన నీవు దేవుని యొక్క కుమారుని ఈ లోకానికి తీసుకువస్తావు అనబడిన మాటలు విని దేవుడు ఎస్ అనబడిన మాట అందించి ఉన్నారు. అందువలన ఎన్నో బాధలు కష్టాలు ఉంటిన ఎడన
ఈ లోక రక్షకుడిని ఈ లోకమునకు తీసుకురావడానికి సిద్ధం చేసిన వారు మన మరియ తల్లి. రెండవదిగా ఆ యొక్క హెరోడ్ ప్రతి ఒక్క మగ పిల్లలని చంపివేయాలని ఆలోచించినప్పుడు యేసు ప్రభువుని తీసుకొని ఆ పశు బిడ్డల్ని తీసుకొని ఇక్కడ నుంచి ఐగుప్తు దేశమును కాపాడడానికి ఎంతో బాధపడి కష్టపడి వెళ్ళారు. మూడవదిగా చూసినట్లయితే ఈస్ మ్యాడ్, అంటే వీళ్ళు పిచ్చివాడుగా అయిపోయారు అని ప్రజలు చెప్పగా వెంటనే తన యొక్క ఏకైక కుమారుని చూడ వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఎవరెవరైతే దేవుని యొక్క మాటలు ఆలకిస్తారో వారే నా తల్లి, వారే నా సోదరి, వారే నా సోదరుడు అనబడిన ఆ మాటని నిలబెట్టిన వారే మన మరియ తల్లి. ఏడవది అతిశయముగా మనం చూసినట్లయితే మేరీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అండ్ అసంప్షన్ ఆఫ్ ద బ్లెస్సడ్ విర్జిన్ మేరీ టేకెన్ అప్ టు హెవెన్. అంటే మనము కూడా ఈ యొక్క మరియ తల్లిని యొక్క జీవితంలో భాగస్థులుగా ఉండు. మరియ తల్లిని యొక్క జీవిత ప్రయాణంలో మనము కూడా ప్రయాణం చేసి దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సిద్ధమును నెరవేర్చడానికి ప్రతి ఒక్క తల్లిని మనం గౌరవించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిని గౌరవించడం మన అందరినీ యొక్క బాధ్యత. ప్రతి ఒక్క విధంగా ఈ మే మాసంలో ఈ మాసం అంతా కూడా మనం మరియ తల్లిని గౌరవిస్తున్నాం. అందువలన ప్రతి ఒక్క ఆడదానిని గౌరవించడం ప్రతి ఒక్క బిడ్డలను బాధ్యత. దీనిని మన మరియ తల్లి మనకు నేర్పిస్తున్నారు. అందువలన ఈ యొక్క మరియ తల్లి ద్వారా మన ఓర్పు సగనమును దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి సహాయపడడం, ప్రతి ఒక్క ఇరుగు బెరుగు వారికి కావలసిన సహాయములు అందించడం, అలాగే కూడా మంచి కార్యములు మనం ఈ మాసంలో మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా జపమాల చేసి ఆ పవిత్రమైన మరియ తల్లిని ఒక ఆశీర్వాదం పొంది మనం జీవించాలి. గురువుల కొరకు, కన్యాస్త్రుల కొరకు మరియు కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయించాలి. ఈ యాజ్ వి రిఫ్లెక్టెడ్ ఆన్ 7 వండర్స్ ఆఫ్ మేరీ, లెట్ దిస్ వండర్స్ be in our life also to happen. Let us be a great devotee of Mother Mary. Let us respect Mother. Let us walk in the footsteps of the Mother as she is praying for us and praying for our family, praying for all of us. May her blessings be upon us and with us and in us. సో అందువలన మరియ తల్లిని యొక్క ఆశీస్సులు మనపై, మన ఇంటిపై, మన యొక్క కుటుంబముపై ఉండాలని ఈ పవిత్రమైన ఈ మాసంలో ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీస్సులు పొంది అందరూ శాంతి సమాధానంతో జీవిస్తాం. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.